హైడ్రాను ప్రవేశపెట్టింది. దానికి కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని నియమించింది. ఇప్పటికే హైడ్రా అంటే అడలెత్తిపోతున్నారు కబ్జాదారులు. అసలు హైడ్రా అంటే ఏంటి, హైడ్రా అధికారాలు ఏంటి, హైడ్రాకున్న పరిమితులు ఏంటి, ఇవి తెలుసుకోవడానికి మనతో కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. రంగనాథ్ గారు, హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి? మీరు అంటే కూల్చివేస్తున్నారు, కబ్జాలు అంటున్నారు, నాలాల కబ్జాలు అంటున్నారు, బఫర్ జోన్లో అంటున్నారు, ఎఫ్టీఏలో ఉన్నారు. అసలు నిజానికి హైడ్రాకు చట్టబద్ధత ఉందా? ఇది చాలా మందిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. తప్పకుండా. మీకు హైడ్రా అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే ఒక జియో తోటి ఇష్యూ అయినటువంటిది. జియో నెంబర్ 99 లాస్ట్ మంత్ 19th of July రోజున వచ్చిందనమాట. సో జియోస్కి చట్టబద్ధత ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ అది ఇట్ ఎక్స్టెండ్స్ టు ఆల్మోస్ట్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆల్సో ఎక్స్టెండ్స్ అనమాట. అంటే లెజిస్లేటివ్ పవర్ ఎక్కడెక్కడైతే చట్టాలు చేసే అధికారం చట్టం అంటే అసెంబ్లీకి ఉందో ఆ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి అనేది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉందన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ద్వారా జియోలు క్రియేట్ చేసి, జియో ద్వారా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసి చాలా ఉన్నాయి. ఏసీబీ అనేది ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ 1985 ఆ టైంలో ఏసీబీని క్రియేట్ చేశారు ఒక జియో ద్వారా. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉండింది, ఒక జియో ద్వారా తీసుకొచ్చారు. సో జియో ద్వారా అసలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, లైక్ ప్లానింగ్ కమిషన్ ఉండేది గతంలో, లా కమిషన్ ఉండేది. సో ఇవన్నీ కూడా మనకి చట్టం అంటే ఒక జియో ద్వారానో లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానో వచ్చినటువంటి ఇది అనమాట. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అంటే జియో ద్వారా వచ్చిన దానికి చట్టబద్ధత లేదు అని అనడానికి లేదు. అది ఎందుకంటే అది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ అనమాట. కానీ మిమ్మల్ని కమిషనర్గా నియమించింది ప్రధానంగా లేక్ ప్రొటెక్షన్, నాలాల కబ్జా నుంచి విముక్తి చేయడానికి, అదేవిధంగా ఎఫ్టీఏల్లో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వాటిని అరికట్టడానికి చేశారు. కానీ ఇప్పుడు హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు ఎక్కడైతే ఉన్నాయో తక్షణం ఇది కబ్జాకు గురి అయిందంటే పోయి బుల్డోజర్ పెట్టి కూల్చివేస్తున్నారు. ఇదే పని మీరు చూస్తే కనుక దాంట్లో చాలా స్పష్టంగా అసెట్స్ ప్రొటెక్షన్ అనే దాంట్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ కూడా హైడ్రా పవర్స్లో వస్తుందన్నమాట. దాంట్లో ఆ జియోలో చదివితే కనుక ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్ ఏజెన్సీస్. సో లోకల్ ఏజెన్సీస్ ఎవరు ఉంటారు? లోకల్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఉంటారు, లేకపోతే ఒకవేళ కనుక కార్పొరేషన్ అయితే జిహెచ్ఎంసీ అయితే వాళ్ళతో ఉంటారు. ఎవరితో అంటే ఆ లోకల్ ఏజెన్సీ ఎవరు ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేషన్తో చేస్తుంటారు అన్నమాట. సో చేసి కూల్చివేతలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఇన్ కేసు అక్కడ బఫర్ జోన్ ఏదో ఉంది, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఎవరైనా కట్టారనుకోండి, కట్టినప్పుడు హైడ్రా అనేది వాళ్ళు డెఫినెట్గా ఆ డిమాలిషన్ అలాంగ్ విత్ ద లోకల్ ఏజెన్సీ చేస్తారనమాట. సో చేసినప్పుడు ఏమన్నా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యేదంతా కూడా లోకల్ ఏజెన్సీ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాళ్ళు చేసి వాళ్ళు చేస్తుంటారు అనమాట. వాళ్ళు సపోజ్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఉంటారు. ఇప్పుడు నేను చెప్తాను, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నిజాంపేట్ ఫర్ ఇన్స్టెన్స్, నిజాంపేట్లో మీరు చూస్తే అక్కడ క్లియర్గా అంతకుముందే వాళ్ళు ఏది అంటే మేము 3 బిల్డింగ్స్ని కూల్చివేయడం జరిగిందనమాట. 3 బిల్డింగ్స్ని కూల్చివేసినప్పుడు అక్కడ వాళ్ళది గతంలో హైకోర్టులో ఇదంతా కూడా జరిగింది, ఇష్యూ అంతా కూడా జరిగినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ఎఫ్టీఎల్లో వస్తే కనుక దాన్ని డెమాలిష్ చేయొచ్చు అని కూడా చెప్పిందనమాట. ఆ తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా జరిగింది March 18th. బట్ దాని తర్వాత సైలెంట్ అయిపోయినారు. అంటే అన్ని పేపర్ మీద అవుతున్నాయి కానీ సైలెంట్ అవుతున్నారు. అది అప్పుడు ఏమైంది అంటే జరగాల్సిన ప్రాసెస్ అయిపోయింది. మేము చేసింది అంటే కూడా ప్రాసెస్ ఆల్రెడీ జరిగిన వాటి మీద అనమాట. అంటే అక్కడ ఆల్రెడీ అక్కడ లీగల్గా స్టేలు ఏమైనా ఉన్నాయనుకోండి, వెళ్ళం దానికి స్టేలు కానీ, లేకపోతే ఎక్కడన్నా దాని మీద ఏది స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కానీ కూడా దానికి వెళ్ళం. బట్ ఎక్కడైతే కనుక ఆ ప్రాసెస్ జరిగి ఉంటుంది ముందే, అంటే నోటీసులు ఇచ్చి ఉంటారు, అంతా జరిగి ఉంటుంది, స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చి ఉంటారు. బుమ్రుక్ ద్వారా ఫర్ ఇన్స్టెన్స్ ఇది మన రాజేంద్ర నగర్ ఏరియాలో చేసాం. స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు అక్కడ. కమిషనర్ ఎవరు అక్కడ డిప్యూటీ కమిషనర్ స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. అంటే నోటీసులు అయిపోయినాయి, హైకోర్టులో నలిగింది ఇష్యూ అంతా కూడా, స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్ళట్లేదు. అంటే యాక్చువల్గా ఏమవుతుంది, అంతా చేసిన తర్వాత కూడా ఓన్లీ పేపర్ వరకే చేస్తున్నారు కానీ యాక్చువల్ కూల్చివేత దగ్గరకు వచ్చేటప్పుడు అయిపోతుంది. అంటే ఇప్పుడు కూల్చివేత దశకు వచ్చిన వాటిని మాత్రమే మీరు టచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో కూల్చివేత అంటే ఆల్రెడీ పేపర్ వర్క్ అంతా కూడా జరిగిపోయి ఉంటుంది. జరిగిపోయి వాళ్ళకి అక్కడ ఎటువంటి లీగల్గా వాళ్ళకి ఏమీ లేదు, ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదనమాట. సో చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా దీనికి